హాయ్ అండి, ఈరోజు జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి. వాటర్ బాగా ఉడికేంత వరకు ఉంచండి. ఇందులోకి తగినంత ఉప్పు తీసుకోండి. ఇప్పుడు మరగనివ్వండి. బాగా వాటర్ మరుగుతుంది చూడండి. ఇంకా ఆఫ్ చేసేయండి గ్యాస్. ఇంకా మరో పక్క ఒక ప్లేట్ తీసుకొని అందులో జొన్న పిండిని వేయండి. ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. ఇందులో రాగులు, సజ్జలు, కొర్రలు అండ్ రైస్, జొన్నలు ఇవన్నీ కలిపి పట్టించానండి. నాకు 4 రొట్టెలు కావాలండి. నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నా. ఈ బాయిల్ అయిన వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ కలపండి. ఇలా కలుపుకుంటే చాలండి. ఎక్కువ వాటర్ వేయద్దు, పొడి పొడిగానే ఉండాలి. ఇవి చల్లటి నీళ్ళండి. చల్లటి నీళ్ళని ఇలా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం చేతిని తడుపుకుంటూ కలుపుతూ ఉండాలి. ముద్దలా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా కలుపుకొని ఇలా చూడండి, స్మూత్గా ఉంది. ఇలా రావాలండి పిండి. మరో పక్క స్టవ్ వెలిగించి పెనాన్ని పెట్టండి. నేను దోశ పెనం వాడుతున్నాను అండి. ఇది పాతది, దోశలకి వాడట్లేదు. నేను ఇంకా జొన్న రొట్టెల కోసం వాడుతున్నాను. ఇది జొన్న రొట్టెల కోసం కొన్నాను, కానీ దాని మీద అవ్వట్లేదండి స్టవ్ మీద. ఇంకా దీని మీద అయితే మంచిగా అవుతున్నాయి. నేను చూపిస్తాను. ఇంకా జొన్న రొట్టెల కోసం సపరేట్గా ఈ కవర్ కట్ చేసి ఉంచానండి. ఈ ఆయిల్ డబ్బా కూడా దీనికోసమే. దీంట్లో ఆయిల్ లేదు. వీటికి లైట్గా ఆయిల్ రాయాలి. లైట్గా అంటనట్టుగా ఆయిల్ రాయాలండి. లైట్గా కర్రీలో వేసుకునే ఆయిలే. లైట్గా ప్రెస్ చేసుకోండి. కొంచెం ఇలా కొంచెం ప్రెస్ అయిన తర్వాత ఈ ఆయిల్ డబ్బాతో ఇంకా ఇలా ఒత్తుతూ ఉండండి సైడ్స్. కొంచెం కొంచెం 1-2 టైమ్స్ ట్రై చేస్తూ ఉండండి. అది వస్తూనే మంచిగా వచ్చిద్దండి. ఒకసారి ట్రై చేసి వదిలేస్తే ఏది రాదండి. ట్రై చేస్తూనే ఉండాలి. ఏదైనా రాని వాళ్ళ కోసమేనండి ఇది, వచ్చిన వాళ్ళకి కాదు. లైట్గా ప్రెస్ చేస్తూనే తిప్పుతూ ఉండాలి. ఇంకా హ్యాండ్ని మాత్రమే తిప్పుతూ ఉండాలండి. చూసారు కదండి. ఇంకా దీన్ని తీసుకొని పెనం మీద వేయాలండి. పెనం బాగా వేడెక్కాలండి. ఇది హైలోనే ఉండాలి. పెనం మీద వేసిన తర్వాత ఇలా కొంచెం లైట్గా ఇలా చేసి ఒక సైడ్ నుంచి ఇలా తీసేయండి. వచ్చేస్తుంది మంచిగా. ఆల్రెడీ ఆయిల్ ఉందండి. అంటనట్టుగా ఆయిల్ లైట్గా. ఆయిల్ మనకు చెట్టు నుంచి వచ్చిందేనండి, దానివల్ల ఏం కాదు. అంటే ఆయిల్ లేకుండా కూడా చేస్తారు, అని ఆయిల్ ఉంటే కొంచెం బెటర్ నాకు తెలిసి. మీ ఇష్టం, ఆయిల్ ఉన్నా ఆయిల్ లేకపోయినా చేసుకోవచ్చండి జొన్న రొట్టెలని. నేనైతే ఇలాగే చేస్తాను. ఇది ఈజీగా ఉంటుందండి. 1-2 సార్లు ట్రై చేయండి.
ఎక్కడ అతుక్కుపోదండి, చాలా బాగా వచ్చింది. జొన్న రొట్టెలు తినడం వల్ల బీపీ షుగర్లు ఏమి రావండి. ఉన్నోళ్ళు తినొచ్చు, లేనోళ్ళు తినొచ్చు. బీపీ షుగర్ ఉన్నోళ్ళు లేనోళ్ళు అండి చెప్పేది. దీన్ని ఇంకోవైపు తిప్పుకోవాలండి. ఒకవైపు కాలింది, ఇంకోవైపు. జొన్న రొట్టెలు ఎంత కాలితే అంత మంచిదండి. మరీ ఎర్ర బ్లాక్గా అయ్యేంత వరకు కాలండి. చూడండి, ఇలా ఉంటే చాలండి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా మంచిగా కాలాలి కొంచెం, ఒక 2 minutes. ఇదిగో చూడండి, తీసేయండి. ఇంకా తీసేయండి. ఈ జొన్న రొట్టెలని చికెన్లోకి కానీ, దోసకాయ కర్రీలోకి కానీ, బ్రింజల్ కర్రీలో కానీ, సొరకాయ దేంట్లో అయినా తినొచ్చండి. ఆనియన్, టమాటా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్ అండి, ఇంకా అయిపోయాయి. 4 1 2 1 2 3 4 చేశానండి. ఓకే అండి, బాయ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. 1-2 సార్లు ట్రై చేస్తూ ఉండండి. ఓకే అండి, బాయ్.